శ్రీ గురుభ్యో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. వందే దత్తం జగద్గురు. ఇంటి లోపల ఫ్లోరింగు మరియు రూఫ్ స్లాబ్ గురించి ఇప్పుడు ఈ షార్ట్లో చెప్పడం జరుగుతుంది. ఇంట్లో ఫ్లోరింగు కూడా నైరుతి అన్ని మూలల కంటే కొద్దిగా ఎత్తుగా ఉండాలి. ఈశాన్య భాగం అన్ని మూలాల కంటే పల్లంగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతి గదిలోని కూడా నైరుతి కొద్దిగా అంటే ఒక అరంగుళం అయినా సరే, అరంగుళం కాకపోయినా ఒక వేసవిత్తు అయినా సరే బెరగ్గా ఉండాలి. ఈశాన్యం కొద్దిగా పల్లంగా ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా దక్షిణానికి కానీ ఉత్తరానికి కంటే పడమర, తూర్పు కంటే కొద్దిగా ఎత్తు ఉండేటట్టు నీటివాటం ఈశాన్యానికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. రూఫ్ స్లాబ్ కూడా నైరుతి మెరకగా నుండి ఈశాన్య భాగానికి వచ్చేసరికి అన్ని మూలల కంటే కొద్దిగా బలంగా ఉండేలా చూసుకోవాలి. దక్షిణం కానీ ఉత్తరం కానీ, దక్షిణం ఉత్తరానికంటే పడమర తూర్పు కంటే కొద్దిగా ఎత్తుగా ఉండి నీటివాటం ఈశాన్యానికి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఆచరించదగిన విషయం అన్నమాట. ఇది అంటే ఈశాన్యం పల్లంగా ఉండాలి. ఈ విషయాలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా, అంటే గృహ నిర్మాణం చేసుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి. ఆలోచిస్తే మంచి ఫలితాన్ని మనం గృహం రీత్యా పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే జాతకం బాగుండి గృహం ఒక విధానంలో బాగోలేకపోతే అప్పుడు కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి అంచేతే జ్యోతిష్య శాస్త్రానికి వాస్తుశాస్త్రం ఒక కొమ్మ కింద భావించాలి. రెండూ బాగుండాలి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ జాతక సంబంధమైన సమస్యలైనా సరే, గృహ సంబంధమైన విషయాలకైనా సరే, మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారిని కానీ నన్ను కానీ సంప్రదించి మీరు ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గమనించండి. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.